నాగార్జున సాగర్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 14 to 19 కబడ్డీ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 16 స్కూళ్ళు ఇక్కడ పాల్గొంటూ ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఆర్సీఓ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడం, నమస్కారం అందరికీ. ఈరోజు జ్యోతిరావు పూలే సొసైటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానికోసం బాయ్స్ క్యాంప్ నాగార్జున సాగర్ నందు నిర్వహిస్తున్నారు. అండర్ 14 మరియు అండర్ 19 విభాగంలో పిల్లలందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా 16 స్కూళ్ళ నుంచి ఇక్కడ పిల్లలు హాజరయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి క్రీడలను వారితో పాటు ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, జిల్లా స్కూల్ అధికారులు పాల్గొంటున్నారు. ఎన్ని స్కూల్ పాల్గొంటారు? 16 అబ్బాయిలు ఉమ్మడి జిల్లా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 16 స్కూళ్ళు పాల్గొంటూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ నిర్వాహకులు మన ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం. నమస్తేనండి. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఉమ్మడి నల్గొండ జిల్లా వివిధ పాఠశాలల నుంచి అండర్ 14 మరియు అండర్ 19 క్రీడా పోటీలకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అండర్ 14 అండ్ అండర్ 19 ప్రారంభ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటు జిల్లా విద్యాధికారి భిక్షపతి సార్ గారు, అలాగే పెద్దవర మండలం ఎంఈఓ గారు, మా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల ఆర్సీఓ శ్రీమతి స్వప్న గారు విచ్చేసినారు ఆల్రెడీ. సో ఇప్పుడు అట్టహాసంగా అతి తక్కువ సమయంలోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మేమందరం ఈ ఏర్పాట్లను రెడీగా ఉంచాము. వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి మార్చ్ పాస్ట్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ మేడం గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి విచ్చేస్తున్నారు. వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళకి సంబంధించినటువంటి వసతి, భోజనం అన్నీ కూడా సమయానికి అందేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా పిల్లలందరినీ చక్కగా 2000 మందికి ఎట్ ఏ టైం మార్నింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్ అందేయడం జరిగింది. గతంలో 2-3 రోజుల క్రితమే మా పాఠశాలలో అండర్ 17 కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా ముగించడం జరిగింది. మనతో పాటు ఎంఈఓ రాము సార్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జ్యోతిబా పూలే నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్లో అండర్ 14 అండర్ 19 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మరి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించినట్లయితే గత ఒక 3 రోజుల క్రిందనే అండర్ 17 చాలా విజయవంతంగా నిర్వహించి చక్కటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. ఈరోజు కూడా గౌరవ కలెక్టర్ గారి కోసము ప్రారంభ సమావేశానికి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వసతులన్నీ కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గేమ్స్ని కూడా తప్పకుండా ప్రిన్సిపాల్ గారు మరియు మేడం గారు ఇక్కడ దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. తప్పకుండా సక్సెస్ అయితే. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్రౌండ్లో పిల్లలు మొత్తం మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ఇక్కడ మనకి విజువల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలకి విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్పోర్ట్స్ మీట్లో ఇక్కడ దాదాపు 2000 మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ, దాంతోపాటుగా జిల్లా ఆర్సీఓ మేడం కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కూడా హాజరవుతున్నట్టు కూడా తెలుపుతా ఉన్నారు. దాంతోపాటుగా స్టేజ్ ఇది చూపండి.